ఎన్ని మాటలు చెప్పినా సార్ మీకు 50 రోజుల నుంచి మీతో మాట్లాడినాను సార్. మీరు సార్ మేము మీతో వచ్చి అడిగినాను సార్. నువ్వేం చెప్పినారు సార్? సమస్య పైన మాట్లాడాలి. సారాలు ఇప్పుడు ఇంతమంది వచ్చినారంటే మన కోసం వచ్చినారు కాబట్టి కనీసం పోయేదానికి కూడా ఇప్పుడు ఎంట్రన్స్ లో పోయేదానికి కూడా అర్థం ఉంది. సార్ నమస్తే సార్. అదే అమ్మ చాలా విచారిస్తున్నాను. ఆమె ఒక ఆవిడ శివైక్య లింగైక్య వేరు అని తెలిసింది. అది కూడా మీరు పోరాడుతున్న భూమి శ్మశాన వాటి కోసం అది నేను ఆర్డర్లు ఇచ్చాను. అవి సోమవారం మంగళవారం కల్లా మొత్తం క్లియర్ చేస్తాం. ఎవరిది మా సైడ్ నుంచి మేము ఎందుకంటే ఎలాగో ఇది గవర్నమెంట్ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది. అదేం కాకుండా మేము నా తరఫు నుంచి పర్సనల్ గా మేము ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి ప్రణాళిక చేసుకున్నాం. దాని ప్రకారంగా నడుచుకుని మీకు న్యాయం చేస్తాం. సరేనా సార్? ఇప్పుడు దళితులంతా శవాన్ని తీసుకొని తహసీల్దార్ ఆఫీస్ ముందు పెట్టుకొని ఉన్నారు. మేము వాళ్ళకి ఇది చాలా అన్యాయము, ఇది చాలా బాధాకరం అని చెప్పేసి మద్దతు ఇవ్వడానికి వచ్చినాం సార్ ఇక్కడికి. దయచేసి దళితులకు సంబంధించిన విషయాల పట్ల మీరు వెంటనే స్పందించండి సార్. ఎందుకంటే స్పందిస్తున్నాము దానికి సార్. అదే ఇప్పుడు మీకు చెప్పే కదా ఇప్పుడు ఈ గొడవకుంటా సార్ అది వెంటనే నేను నా వ్యక్తిగతంగా నేను అదే ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం లేట్ అవుతుంది. అవును సార్. నా వ్యక్తిగతంగా నేనే ఇన్వాల్వ్ అవున్నాం ఆల్రెడీ. అవును సార్. దానికి తగు రీతిగా దానికి మేము ఇమ్మీడియట్ గా దానికి సంగతి తెలుస్తాం సార్. మంచి సార్, చేయాలి సార్. మీరు దయచేసి ఈ విషయంలో తొందరగా చేయాలా.